జగన్ గారి పరిపాలన 100% కూడా 5 సంవత్సరాలు కూడా ఆయన ఎంతో విజయవంతంగా పరిపాలించారు. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అన్నీ కూడా అమ్మఒడి, నాడు నేడు, రైతు భరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయాలు, గాంధీజీ గారికి కలగన్న స్వరాజ్యం, గ్రామ స్వరాజ్యాలు కూడా సచివాలయం ద్వారా మనకి అందరికీ అందుబాటులో వచ్చిందండి. అలాగే మా తుని నియోజకవర్గంలో శ్రీ దాడిశెట్టి రాజా గారు గౌరవ మంత్రివర్యులు ఎంతో అభివృద్ధితో మా తుని నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. గత ప్రభుత్వంలో టీడీపీ పరిపాలించిన యనమల రామకృష్ణ అనే వ్యక్తి 30 సంవత్సరాలు పరిపాలించి కూడా ఏ గ్రామానికి కూడా ఎటువంటి మంచి చేయలేదు. కానీ మా దాడిశెట్టి రాజా గారు వచ్చిన 5 సంవత్సరాలు కూడా మా తుని నియోజకవర్గాన్ని, ముఖ్యంగా మా కోటనందూరు మండలాన్ని ఎంతో అభివృద్ధి బాటలో నడిపించారు. అలాగే అదే ఆస్తోపు మాకు మా ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి మా చామశెట్టి సునీల్ గారు గత 3 సార్లు పోటీ చేసి ఓడిపోయినా కానీ ఈసారి అత్యధిక మెజారిటీతో గెలుస్తారని మేము అందరూ ఆశిస్తున్నాము. ఎందుకంటే ఆయన తీసుకున్న ప్రతి గ్రామాన్ని దత్తత గ్రామం అనే కాన్సెప్ట్తో ముందుకు వచ్చారు. సుమారు 400 గ్రామాలకి 400 కోట్లతో ఆయన పెట్టుబడి పెట్టి ప్రతి గ్రామాన్ని కూడా అభివృద్ధి చేస్తారని ఆయన హామీ ఇచ్చారు. ఆయన ఇచ్చిన హామీ ప్రకారం కంపల్సరీ నెరవేరుస్తారని, ఆయన గత ఇచ్చిన మెజార్టీతో ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ మెజార్టీతో గెలుస్తారని ఆశిస్తున్నాం.